హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి మరొక వీడియో దేనికి సంబంధించిందంటే సో కరెంట్ అఫైర్స్ అనేది ఆగస్టుకి సంబంధించి 2020 కరెంట్ అఫైర్స్ ఏదైతే ఇందాక మీకు ఒక వీడియో అప్లోడ్ చేశానో దాంతో కంటిన్యూషన్ వీడియో అండి ఇది. సో అయితే మనకి బిఫోర్ గోయింగ్ ఫర్ ద వీడియో ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో వన్స్ అగైన్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ది ఆన్లైన్ క్లాసెస్, సో అన్అకాడమీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో మీరు ఫాలో అవ్వచ్చు. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ వెరిఫైడ్ ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ. ఓకే, సో మనకి అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏవైనా సరే వినొచ్చు. అయితే సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోవాలని అనుకుంటే ఇది నా యొక్క రెఫరల్ కోడ్. ఓకే, ఎందుకంటే మన ఛానల్ నేమే మన యొక్క రెఫరల్ కోడ్ అనమాట. బాలు ఐక్యూ అని కనుక మీరు వాడితే మీరు ఎస్ఎస్సిలో తీసుకున్నా, బ్యాంకింగ్లో తీసుకున్నా, యూపీఎస్ అన్అకాడమీ తీసుకున్నా, ఏపీఎస్సి కేటగిరీ తీసుకున్నా, ఏ కేటగిరీలో తీసుకున్న అన్అకాడమీలో ఈ రెఫరల్ కోడ్ కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ వస్తుంది. రైట్, నెక్స్ట్. సో చూడండి, ఇందిరా రసోయ్ యోజన ఈజ్ ఎ వెల్ఫేర్ స్కీమ్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్. రీసెంట్గా మనకి ఇందిరా రసోయ్ యోజన అనేటటువంటి ఒక సామాజిక సంక్షేమ పథకాన్ని మనకి తీసుకురావడం జరిగిందండి. అయితే నేను మీకు అక్కడ ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో విత్ దట్ ఇమేజ్ యూ కెన్ ఈజీలీ గెస్ సో వాట్ విల్ బి ద ఆన్సర్. రైట్, సో రాజస్థాన్ అండి. ఓకే, రాజస్థాన్ మనందరికీ తెలిసిందే కదా, భారతదేశంలో మనకి అతిపెద్ద రాష్ట్రం. ఓకే, అంటే విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం మనకి రాజస్థాన్ అండి. ద రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సెట్ టు లాంచ్ ఇందిరా రసోయ్ యోజన ఇన్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ఆగస్ట్ 20. అంటే అర్బన్ అంటే మనకి పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించినటువంటి స్కీమ్ అనమాట ఇది. అండర్ ది స్కీమ్ ద పూర్ అండ్ నీడీ పీపుల్ విల్ గెట్ న్యూట్రిషన్ ఫుడ్ ఫర్ 8 రూపీస్. యాజ్ మెనీ యాజ్ 358 kitchens in 213 urban bodies will be made functional. The state government is to spend almost again మనకి 100 crores సంవత్సరానికి స్పెండ్ చేస్తూ మనకి ఈ నిర్ణయం తీసుకుందండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను మీకు లాస్ట్ టైం వీడియోస్లో చెప్పినప్పుడు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు సార్ ఇప్పుడు మనకి స్టేట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అయితే మనకి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉండదు. బట్ సెంట్రల్ లెవెల్లో మనం ఏదైనా సరే ఎగ్జామ్ రాస్తే, లైక్ ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది, సో అటువంటిప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. లేదంటే స్టేట్ లెవెల్లో కూడా అడిగే అవకాశం ఉంటుందండి. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అటువంటిప్పుడు ఇటీవల అంటే కరెంట్ అఫైర్స్ 3 నెలలు 4 నెలల క్రితం వచ్చిందంటే మనం ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టాల్సిందే, అవన్నీ చూసుకోకుండా. నెక్స్ట్, వెన్ ఈజ్ సాంస్క్రిట్ దివస్. అంటే సాంస్క్రిట్ డే అంటే మనకి భాష, దానికి సంబంధించిన డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని మనకు క్వశ్చన్ ఇక్కడ అడిగారు. అయితే ఇది బేసిక్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకు ఒకటే డేట్ని యాక్చువల్గా రాదండి ఇది. దీనికైనా స్పెషాలిటీ అంటే చూద్దాం మనం. చూడండి, మనకి 2020లో అయితే సాంస్క్రిట్ డే అనేది ఆగస్ట్ 3ని సెలబ్రేట్ చేయడం జరిగిందండి. సాంస్క్రిట్ దివస్ ఆల్సో నోన్ యాజ్ ఓకే విశ్వ సంస్కృత దినం ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫుల్ మూన్ ఆఫ్ ద శ్రావణ మంత్ ఆఫ్ హిందూ క్యాలెండర్. అంటే మనకి నెలలు ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఇలా మనకు ఉంటాయి కదా. సో మనకి 12 నెలలు ఉంటాయి. అంటే మనకి జనవరి టు డిసెంబర్ వరకు ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుందో, సో భారతదేశంలో మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం మనం తీసుకుంటే శ్రావణ మాసం అనేది ఒక నెల అండి. అయితే అది ఆగస్టు 3వ తారీఖున మనకి ఈ సంవత్సరం పడిందనమాట. ఓకేనండి, ఫుల్ మూన్ అంటే మనకి పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అనమాట ఇది. అయితే దిస్ ఇయర్ సాంస్క్రిట్ డే దట్ ప్రమోట్స్ ద రివైవల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ 3rd August. ఓకే, ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్ట్ ఫస్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ సాంస్క్రిట్ టైటిల్ బహుజన భాష అనేటటువంటి పేరుతో మనకి ఆల్ ఇండియా రేడియో అనేది అంటే ఆగస్ట్ 3rd రోజు ఒక ప్రోగ్రామ్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రేసింగ్ డ్రైవర్ హ్యాస్ వన్ ద బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్. జనరల్గా ఈ స్పోర్ట్స్ కాన్సెప్ట్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి డిఫరెంట్ వేస్లో ఈ రేసింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటాడు మనకి. అంటే టెన్నిస్ తీసుకుని లేదా హాకీ తీసుకుని అడుగుతుంటాడండి. అయితే గ్రాండ్ ప్రిక్స్ అనేది ఎస్పెషల్లీ మనకి ఏంటంటే రేస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది అనమాట. అయితే మనం ఎక్కువగా వింటున్నటువంటి పేరు బేసిక్గాను మనం తీసుకుంటే లూయిస్ హామిల్టన్ ఎవరైతే ఉన్నారో మనకి. ఓకే, ఇక్కడ నేను పర్సన్ తలక పేరు కూడా ఇమేజ్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగిందండి. సో బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ అనేది లూయిస్ హామిల్టన్కి వచ్చింది. ఇక్కడ చూడండి, బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ టు క్లించ్ హిజ్ 87th కెరీర్ విక్టరీ. అంటే ఆల్మోస్ట్ 87 సార్లు 87 విక్టరీస్లో ఇది ఒకటి అనమాట. ఓకేనండి, అయితే ఇది ఎలిమెంట్ రెడ్ బుల్స్ మ్యాక్స్ ఇది మీరు చదువుకోవచ్చు యాక్చువల్గాను. స్పోర్ట్స్ టాపిక్ లింక్ మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. చూడండి, నెక్స్ట్ది ది ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ August 5th. బేసిక్గా
మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఇమేజ్ ఇచ్చాను కాబట్టి మీరు కూడా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ అమిత్ షా గారు హోంమంత్రి అయిన తర్వాత మనకి ఏదైతే ఆర్టికల్ నెంబర్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందో ఈ ఆర్టికల్ 370ని మనకి రద్దు చేయడం జరిగిందండి. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటండి అంటే మనకి సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే మనకి లడాఖ్లో ఉందో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనకి ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ ఏంటంటే కరెక్ట్గా సంవత్సరం అయిందనమాట August 5th. అదే మనకి ఇక్కడ చెప్పారండి. ఆన్ 5th August 2019 ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ 35 ఆఫ్ ద ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ వాజ్ అబ్రోగేటెడ్ అండ్ ఇట్ వాస్ బైఫర్కేటెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనకి 2 యూటీలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ద ఈవెంట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ దిస్ ఇయర్. డ్యూరింగ్ ద పాస్ట్ ఇయర్ సెవరల్ ఇనిషియేటివ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద యూటీస్ ఇంక్లూడింగ్ నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆల్ అలవెన్సెస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవ్రీథింగ్ హ్యాస్ డన్ అండి. ఎందుకంటే 370 ఆర్టికల్ అనేది మనకి 1957 January 26th ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్కి. ఓకే, సో వాళ్ళకంటే సపరేట్ రాజ్యాంగం ఉండేదండి. అయితే ఆ సపరేట్ రాజ్యాంగం ఉండడం వల్ల పార్లమెంట్ చేసినటువంటి చాలా చట్టాలు అనేది జమ్మూ కాశ్మీర్లో ఎఫెక్టివ్లో ఉండేవి కాదు యాక్చువల్గాను. అయితే ఒకవేళ ఆ రాష్ట్ర అసెంబ్లీ కనుక స్పెషల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేస్తే పార్లమెంట్ చట్టాలు అనేది యాక్సెప్టబిలిటీకి వచ్చేవి. ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా అక్కడ ఎఫెక్ట్లో ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ ది అబాలిష్మెంట్ ఆఫ్ ద ఆర్టికల్ నెంబర్ 370 అక్కడ అన్నీ కూడా సేమ్ భారతదేశం మొత్తానికి ఉన్నట్టుగానే అప్లికేషన్లో ఉంటున్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెలికామ్ కంపెనీ ఇండియా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ అమెజాన్ వెబ్ సిరీస్ టు ప్రొవైడ్ క్లౌడ్ సొల్యూషన్స్ టు బిజినెస్. చూడండి, మనకి అమెజాన్ ఏదైతే ఉందో ఈ వెబ్ సర్వీసెస్ అనేది మనకి ప్రొవైడ్ చేయడానికి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లు కానీ లేదంటే టెక్నికల్ డెవలప్మెంట్స్ కానీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించి ఈ క్రింది వాళ్ళలో ఒక నెట్వర్క్ అంటే సిస్టమ్ అంటే మనకి టెలికామ్ నెట్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది అమెజాన్కి. సో అది ఏంటి అంటే ఎయిర్టెల్. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ఇమేజ్ ఇచ్చాను ఇక్కడ. ఇండియాస్ లీడింగ్ టెలికామ్ ఆపరేటర్ భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ అండ్ ద క్లౌడ్ సర్వీసెస్ సబ్సిడరీ ఆఫ్ అమెజాన్. మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టు ప్రొవైడ్ ఎ రేంజ్ ఆఫ్ క్లౌడ్ సొల్యూషన్స్ టు లార్జ్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్. సో బేసిక్గా ఇటువంటివన్నీ మనం చదవాలండి. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు నెంబర్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. రీజన్ ఏంటండి అంటే పాండమిక్ సిచ్యువేషన్ వల్ల పబ్లిక్ బయట తిరిగేటటువంటి ఇది తగ్గింది కాబట్టి క్రౌడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి సొసైటీలో ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా ఇంకా వర్చువల్గానే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే మనం సినిమాలు తీసుకుందాం, మూవీస్ అనేది చాలా రోజులైంది అసలు రిలీజ్ అయ్యి. ఎందుకంటే మనకి March 22 జనతా గ్యారేజ్ అనేది జనతా కర్ఫ్యూ అనేది మనకి పెట్టిన తర్వాత జనతా కర్ఫ్యూ అనేది పెట్టిన తర్వాత భారతదేశంలో ఆల్మోస్ట్ మనం తీసుకుంటే ఎక్కడ కూడా సినిమా థియేటర్లు అనేవి మనకి ఎక్కడ కూడా మనకి ఓపెన్ కాలేదండి. ఆల్మోస్ట్ మనం తీసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీస్ అన్నీ కూడా మనకి అమెజాన్ ప్రైమ్లో కానీ లేదంటే నెట్ఫ్లిక్స్లో కానీ ఇలా రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఉన్నటువంటిది పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ని కూడాను వీళ్ళు టేకప్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద పెట్రోలియం మినిస్ట్రీ వాట్ ఈస్ ద మినిమం నెట్వర్త్ టు బీ ఎలిజిబుల్ ఫర్ ద అప్టైనింగ్ లైసెన్స్ టు సెల్ పెట్రోల్ అండ్ డీజిల్. ఇప్పుడు పెట్రోల్ని డీజిల్ని అమ్మాలి అంటే లైసెన్సింగ్ సిస్టంలో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగిందండి పెట్రోలియం మినిస్టర్ అనేది. అయితే మినిమం ఎంత మనీ ఉండాలి అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. 100, 200, 500, 1000 అని. సో ద మినిమం ఎంత అంటే మనకి ఇక్కడ 500 crores అండి యాక్చువల్గా. ద గవర్నమెంట్ ఆన్ ట్యూస్డే సెడ్ ఎంటిటీ విత్ ఎ నెట్వర్త్ ఆఫ్ అట్లీస్ట్ 500 crore టు ఎలిజిబుల్ అప్టైనింగ్ ద లిబరలైజ్డ్ లైసెన్స్ టు సెల్ పెట్రోల్ అండ్ డీజిల్ టు రిటైల్ ది బల్క్ కన్జ్యూమర్స్ అండి. చూడండి ఇక్కడ ద మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ హెస్ రీసెంట్లీ రివైజ్ ద గైడ్లైన్స్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద అప్టైనింగ్ ద లిబరలైజ్డ్ లైసెన్స్ టు సెల్ పెట్రోల్ అండ్ డీజిల్ రిటైల్ అండ్ బల్క్ కన్జ్యూమర్స్ అండి. అంటే ఎవరైతే బల్క్ కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించింది యాక్చువల్గా. యాజ్ పర్ ద న్యూ గైడ్లైన్స్ ఏ నెట్వర్త్ ఆఫ్ అట్లీస్ట్ 500 crores at the time of application is eligible for selling both bulk and retail. అయితే the net worth of 250 crore can get a license for either retail or bulk selling అండి. The simplified guidelines aims to increase the private sector participation in the marketing of petrol and diesel. అంటే ఇదంతా ఏంటంటే లిబరలైజ్డ్ లైసెన్సింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, అంటే పెట్రోల్ ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ పెట్రోలియం బిజినెస్లోకి రావాలి అన్న కాన్సెప్ట్తోని అంటే ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో మనకి అవకాశాలు పెరుగుతాయి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల. సో ఆ కాన్సెప్ట్తో మనకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, బేసిక్గా ఇదేంటంటే
బ్యాంక్ ట్రప్ట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మనకి డబ్బులు కట్టకుండా ఎన్పిఎల్ పెరిగిపోతుంటాయో జనరల్గా అలాంటి పదాల్లో మనం బ్యాంక్ ట్రప్ట్ అనే వర్డ్ని యూజ్ చేస్తామండి. అయితే ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రప్ట్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఎక్కడ ఉందంటే యాక్చువల్గా న్యూఢిల్లీలో ఉందన్నమాట. చూడండి ఇక్కడ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రప్ట్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద అపెక్స్ ఇన్స్టిట్యూషన్ టు ఇంప్లిమెంట్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రప్ట్ కోడ్ విచ్ ప్రొవైడ్స్ ఎ టైమ్ బౌండ్ రియలైజేషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ అనమాట. ఇట్ హెడ్ క్వార్టర్స్ అట్ న్యూఢిల్లీ. అయితే ఇది రీసెంట్గా అమెండ్మెంట్ చేశారండి రెగ్యులేషన్స్. దేనికంటే మనకి లిక్విడేషన్ ప్రాసెస్ అండ్ ప్రొవైడెడ్ క్లారిఫికేషన్స్ అండ్ ఫీ పేయబుల్ టు లిక్విడేటర్స్. అట్ ప్రజెంట్ ద కమిటీ ఆఫ్ క్రెడిట్స్ ఫిక్సెస్ ద ఫీజ్ పేయబుల్ టు ద liquidator. The liquidator is entitled to the fee corresponding to the amount of realized distributed by him. అంటే జనరల్గా ఏంటంటే ఎవరైతే మనీ ఇస్తున్నారో, ఎవరైతే మనీ తీసుకుంటున్నారో, జనరల్గా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుందండి మనకి. ఓకే, సింపుల్ విషయం ఏంటంటే మనకి ఎన్పి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. జనరల్గా ఇదంతా ఏంటండి అంటే ఎవరైతే మనీ అంటే భీకరంగా అంటే భారీగా డబ్బులు తీసుకొని బ్యాంకుల నుంచి రిటర్న్ ఎవరైతే కట్టరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇది యాక్చువల్గా. సో దీంట్లో కొన్ని రీసెంట్ అమెండ్మెంట్స్ చేయడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకొని లిక్విడిటీ తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి మధ్యలో కొన్ని మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది మార్చడం జరిగిందనమాట. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్ దట్ వుడ్ బ్యాన్ టిక్టాక్ అండ్ వీచాట్ ఇన్ 45 days when not sold by their పేరెంట్ కంపెనీస్. చూడండి 45 days పాటు ఒక బ్యాన్ ఆర్డర్ అనేది టిక్టాక్ మీద, వీచాట్ అనేటటువంటి అప్లికేషన్ మీద మనకి ఒక కంట్రీ అనేది రీసెంట్గా వేయడం జరిగిందనమాట. ఆ కంట్రీ పేరు నేను మీకు ఆల్రెడీ అక్కడ ఇమేజ్లు ఇచ్చాను కాబట్టి యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అండి. సో దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్, రైట్. సో మనందరికీ తెలిసిన ఆల్రెడీ న్యూస్లో ఉంది, భారతదేశం అనేది యాక్చువల్గా ఫస్ట్ టిక్టాక్ని బ్యాన్ చేసింది, ఆల్మోస్ట్ 59 యాప్ల్ని. ఆ తర్వాత మనకు వచ్చేసి పబ్జీ గేమ్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది భారతదేశంలో కూడాను. అయితే ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో, ఎవరు మనకి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన టిక్టాక్ని బ్యాన్ చేయడం జరిగిందండి. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ దట్ వుడ్ బ్యాన్ ద సోషల్ మీడియా అప్లికేషన్స్ టిక్టాక్ అండ్ వీచాట్ ఫ్రమ్ ఆపరేటింగ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 45 days. మనకి ఇఫ్ దే ఆర్ నాట్ సోల్డ్ బై దేర్ చైనీస్ ఓన్డ్ పేరెంట్ కంపెనీస్ ద ఆర్డర్ బ్యాన్ ట్రాన్సాక్షన్ ఎనీ పర్సన్ విత్ రెస్పెక్ట్ ఎనీ ప్రాపర్టీ విత్ ద చైనీస్ కంపెనీ బ్యాన్ ఇట్స్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అంటే జనరల్గా ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగిందండి అక్కడ మనకి. అయితే అక్కడ మనం ఒక విషయం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా అంటే జనరల్గా ఏంటంటే టిక్టాక్ మీద కానీ లేదంటే చైనీస్కి సంబంధించినటువంటి కంపెనీస్ మీద కానీ ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఏంటంటే డేటా అనేది చోరీ చేస్తున్నారని చెప్తూ ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలకు రావడం వలన, అలాగే భారతదేశంలో కూడా ఇదే జరగడం వల్ల బ్యాన్ చేశారండి యాక్చువల్గాను. అయితే ఇండియాలో ఏంటంటే భారతదేశానికి చైనాకి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే బార్డర్ ఇష్యూస్ ఉన్నాయో దానివల్ల బ్యాన్ చేశారు. అలాగే చైనా మీద ఫస్ట్ నుంచి కూడాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది కోవిడ్ విషయంలో కొంచెం యాంగర్గా ఉండడం జరిగింది. సో వీటన్నింటి మూలన వాళ్ళు ఆ అప్లికేషన్స్ బ్యాన్ చేయడం జరిగిందండి. అలాగే రీసెంట్గా టర్కీ తీసుకుంటే సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఓవర్గా రియాక్ట్ అవుతుంది ప్రతి విషయానికి, కాబట్టి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుందనే ఉద్దేశంతో కొన్ని అమెండ్మెంట్స్ అనేది పాస్ చేసిందనమాట కంట్రోల్ చేయడం కోసం. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ అన్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ ద షిప్ ఎంవి వకాషినో స్పిల్డ్ ఫ్యూయల్. చూడండి, యాక్చువల్గా రీసెంట్గా ఒక కంట్రీ అనమాట ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అంటే పర్యావరణ అత్యవసర పరిస్థితి అనేది అక్కడ విధించడం జరిగిందండి. ఓకే, ఆ కంట్రీ ఏంటంటే మనకి యాక్చువల్గా మారిషస్ అండి. చూడండి, మారిషస్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అండి. జపనీస్ ఓన్డ్ షిప్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఫ్యూయల్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయన్నమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్ ప్రవీణ్ జగన్నాథ్ అనౌన్స్డ్ ద డెసిషన్ దట్ ఏరియాస్ దట్ వర్ డిక్లేర్డ్ వెరీ సెన్సిటివ్, అంటే ఆ సెన్సిటివ్ ఏరియాస్లో ఏదైతే మనకి ఫ్యూయల్ పడిపోయిందో అంటే వాటితో వెళ్తూ ఆ షిప్తో వెళ్తూ అక్కడ ఏరియాని సెన్సిటివ్ ఏరియాస్గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అక్కడ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని కూడా పెట్టడం జరిగిందండి. అయితే ద షిప్ వాజ్ క్యారీయింగ్ నియర్లీ 4,000 tons ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఇట్ హ్యాస్ సఫర్డ్ క్రాక్స్. ఓకే, ఆల్మోస్ట్ ఏంటంటే 4,000 టన్నుల ఫ్యూయల్ని పట్టుకెళ్తూ అక్కడ క్రాక్స్ అనేది జరిగి అది కూలిపోవడం జరిగిందనమాట ఆ ప్రాంతంలోనే. సో అందుకని చెప్పేసి ఈ ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఈజ్ టు బి సెటప్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలో ఓకే ఫస్ట్ టైం అనమాట సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందని మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. చూడండి, అక్కడ ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్
అనేది ఈ సెట్ టు ఓపెన్ ద కంట్రీస్ ఫస్ట్ సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఇన్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. ఓకేనండి. సో చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా మనకి ఇది ప్రారంభించడం జరిగిందండి. స్కూల్ బిల్డింగ్ ఇన్ ద ట్రైబల్ విలేజ్ ఆఫ్ చేలు ఈజ్ అ స్టేట్ హ్యాస్ బిన్ మోడిఫైడ్ ఇంటూ ద ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్. అంటే ఒక ట్రైబల్ విలేజ్ అయినటువంటి చుల్యు అనేటటువంటి ప్లేస్ అనమాట. ఓకేనండి, అక్కడ మోడిఫై చేసి ప్రొడక్షన్ సెంటర్ని స్టార్ట్ చేశారండి. ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఈజ్ ఆల్సో కండక్టింగ్ ట్రైనింగ్ ఆఫ్ ఆర్టిషన్స్ అండ్ సపోర్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎరీ సిల్క్ అండ్ ఇండిగ్నస్ సిల్క్ వెరైటీ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్. ఎరీ సిల్క్ అనేది ఏంటండి అంటే అది దేశీయంగా అంటే వాళ్ళ రాష్ట్రంలో తయారైనటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి సిల్క్ ప్రొడక్షన్కి సంబంధించింది అనమాట. రైట్. సో ఇవి ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. అండ్ 10 more questions will be updated in very soon. Thank you so much for watching this, and we'll update the more questions in my next video.